ఇక్కడ మీరు చూస్తున్న చట్నీ ఏంటో తెలుసా? చాలా హెల్తీ అయిన స్టార్ ఫ్రూట్‌తో చేసిన చట్నీ. మీలో ఎంతమందికి ఈ స్టార్ ఫ్రూట్ గురించి తెలుసు? అయితే ఈ స్టార్ ఫ్రూట్ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా కంట్రోల్‌లో ఉండడానికి మనకు హెల్ప్ చేస్తది. దీని గురించి ఈ స్టార్ ఫ్రూట్ గురించి మొత్తం కూడా నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో నేను ఇక్కడ మన ఛానల్ నేమ్ కింద ఇస్తాను. మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోండి. మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అయితే ఇది కొంచెం పుల్లగా ఉంటది, కొంచెం ఒగరుగా ఉంటది. ఎక్కువ తినలేం డైరెక్ట్‌గా తింటే కాబట్టి కొంచెం చట్నీ చేసి చూస్తే ఎట్లా ఉంటుందని చేసిన సూపర్ అంటే సూపర్గా ఉంది. రైస్కి, జొన్న రొట్టెకి అన్నిటికీ చాలా బాగుంది. ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అంత ఆయిల్లో పచ్చిమిర్చి, మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, ఇంకా కొంచెం పల్లీలు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు తినడం వల్ల కాల్షియం ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా అంటే చాలా మంచిది. నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి అన్ని వంటల్లో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెల్లిపాయలు ఒక 4 వెల్లిపాయలను వేసుకొని ఇంకా మనం అంటే ఉన్న వేడికే మంచిగా వేగుతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈలోపు ఇక్కడ ఈ మన స్టార్ ఫ్రూట్ కట్ చేసుకున్నది ఉన్నది కదా, దీనికి ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు. ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, దాంట్లోనే వేసి కొద్దిగా జస్ట్ ఇట్లా లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించుకునే అన్ని గ్రైండ్ చేసుకోవాలి. స్టార్ ఫ్రూట్ మాత్రం ఇప్పుడే వేయొద్దు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి ఇంకా లాస్ట్కి ఈ స్టార్ ఫ్రూట్ కూడా వేసుకొని ఇది మనకి అంటే మరీ పేస్ట్ లాగా కావద్దు అనమాట, కచ్చపచ్చగా ఉండాలి అక్కడక్కడ. అందుకే జస్ట్ ఒక్కసారి ఇట్లా తిప్పినా అంతే. అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ముక్కలు ముక్కలు, ఇంకా నాకు కొంచెం మెత్తగానే అయింది. ఇంత కూడా చేసుకోవద్దు, రోట్లో నూరుకుంటే అయితే ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. తర్వాత దీనికి పోపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, మీరు పోపుకి ఏమేమి వేసుకుంటారో అది. ఇంగువ వేసుకోండి, చట్నీలలో సూపర్గా ఉంటుంది ఇంగువ వేస్తే. కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఈ ఇంగువ, ఈ పోపు, ఇంకా మనం చేసుకున్న చట్నీ అంతా కలిపేస్తే ఇక మనం దీన్ని దోశకు తినొచ్చు, రోటీకి, అన్నిటికీ కూడా చాలా బాగుంది. అంటే ఇంత హెల్దీ అయిన స్టార్ ఫ్రూట్ని మనం ఏదో విధంగా తీసుకోవాలి కాబట్టి నేను ఇట్లా ట్రై చేసిన. మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ నేమ్ కింద ఇప్పుడు ఈ స్టార్ ఫ్రూట్ గురించి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఆ వీడియో ఇచ్చిన, ఒకసారి చెక్ చేయండి.